సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమానికి చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎంటీ శ్రీ ఎస్వి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న శ్రీ మోహన్ రావు గారు తన మాటలలో శ్రీ రమేష్ బాబు గారిలోని దానగుణ ప్రభావం గురించి వివరించారు. మా సంకీర్తన కళా సమితి ద్వారా 99 కార్యక్రమాలు చేసి 100వ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంకీర్తన సంస్థ అధ్యక్షులు శ్రీ కనకరాజు గారు మాట్లాడుతూ శ్రీ రమేష్ బాబు గారి సహకారంతో మా సంస్థ 99 కార్యక్రమాలు చేసిందన్నారు. ప్రస్తుతం 45 మందితో 100వ ప్రోగ్రాము 22/3/2026న నెల్లూరు టౌన్ హాల్ నందు చేయబోతుందన్నారు. చివరిగా శ్రీ రమేష్ బాబు గారు సంకీర్తన కళా సమితి సంస్థ చేసే కార్యక్రమాలు ఎందరినో ఆకట్టుకున్నాయని, ఈ సంస్థ సభ్యులు దీక్షగా ప్రతి కార్యక్రమాన్ని వినూత్నంగా రూపకల్పన చేస్తారని అభినందనలు తెలిపారు. పై కార్యక్రమంలో శ్రీ అక్బర్ గారు, శ్రీ రామచంద్రరావు గారు, శ్రీ ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సంకీర్తన కళా సమితి అనేది సంస్థల్లో ఒకటి అనేదిగా అందరికీ తెలుసు. కానీ ఆ సంస్థ గురించి చెప్పాలంటే సమయం చాలు. ఎందుకు అంటే ఆ పదంలోనే సంకీర్తన, సో అంటే అది గానానికి ఒకటే కాకుండా, అంటే గానానికి అనుకుంటారేమో కాకుండా కళలన్నిటికీ కూడా కొలువైనటువంటి సంస్థ సంకీర్తన కళా సమితి. ఈ సంకీర్తన కళా సమితి 99 ప్రోగ్రామ్స్ దిగ్విజయంగా చేసి 100వ ప్రోగ్రామ్ని వినూత్నంగా డిజైన్ చేశారు. ఆ కార్యక్రమం ఎలా ఉంటుందా అని నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారన్న విషయం ఆశ్చర్యపోతుంది. లేదు, ఈ 99 కార్యక్రమాల్లో ఒక ప్రోగ్రాం ఉన్నట్టు ఒక ప్రోగ్రాం లేదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాను. నెల్లూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఈ ప్రోగ్రాంకి పక్క ప్రోగ్రాంకి సంబంధమే ఉండదు. అంత వినూత్నంగా ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క, అంటే ఇప్పుడు ప్రతి మనిషి వేలుముద్ర డిఫరెంట్గా ఉంటుంది అన్నట్లు, అదేవిధంగా వీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా చేసే సంస్థలు ఏమన్నా ఉన్నాయి అంటే సంకీర్తన కళా సమితి ఒక్కటే అని నొక్కి చెప్పగలిగినటువంటి కాన్ఫిడెన్స్గా నేను చెప్పగలను. ఎందుకంటే మిగతావి ఉండవా అంటే వీటితో సరిసాటిగా అయితే రావు. అన్నీ సిస్టమేటిక్గా చేస్తాయి, వారిని తక్కువ చేసి మాట్లాడటం కాదు. కానీ ఇంత సిస్టమేటిక్గా చేసేది నాకు తెలిసి లేదు. కాబట్టి అటువంటి సిస్టమేటిక్గా సంకీర్తన కళా సమితి 99 కార్యక్రమాలు చేసి 100వ ప్రోగ్రాం చేస్తూ నన్ను ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రెసిడెంట్ కనకరాజు గారికి, సెక్రటరీ ప్రసాద్ బాబు గారికి, బృందానికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇదే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్య అతిథుల్లో మన డాక్టర్ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసిన కారణం, సంకీర్తన కళా సమితి 99 పూర్తి చేసుకొని 100వ ప్రోగ్రాము ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది టౌన్ హాల్లో. దానికి మన నగరంలో ఉన్నటువంటి ప్రముఖుల్లో ఒకరైనటువంటి మన డాక్టర్ రమేష్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానం పలికే దానికోసం మీడియా సమక్షంలో వారిని ఆహ్వానిస్తున్నాం. అయితే ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలకి 99 కార్యక్రమాల్లో 1-2 తప్ప మిగతా అన్ని కార్యక్రమాలకి వారి యొక్క సహకారం అందించి ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సంకీర్తన కళా సమితికే కాకుండా నగరంలో చాలామంది ప్రోగ్రామ్స్, ఎవరు ఏ ప్రోగ్రాం చేయాలన్నా కానీ వారిని ఆశ్రయించకుండా, అర్జించకుండా ఏ ప్రోగ్రాం కూడా ఇక్కడ జరిగినట్టుగా నేను చూడలేదు. అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు గొప్పగా సార్ని గురించి. కావున ఈ కార్యక్రమాన్ని 100వ ప్రోగ్రాం కాబట్టి చాలా బాగా పాటలు ఇప్పటికే ఒక 4 రిహార్సల్స్ చేసి గాయకులకి ఇంతమందికి మన
దీనికి అధ్యక్షులు కనకరాజు గారు, అదేవిధంగా సెక్రటరీ గారు మన ప్రసాద్ అన్న గారు, ఏవిఎస్ గారు, వీళ్ళందరూ ఇంత శ్రమకి అంటే 40 చిల్లర మంది చేత పాడించి వాళ్ళకి రిహార్సల్స్, అంత ఖర్చు ఎంత చేయడం అనేది నాకు తెలిసి ఈ సంకీర్తన కళా సమితి ఒకటే నమ్ముతున్నా. మెయిన్గా ప్రసాద్ అన్న ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరి చేత పాడించి అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం, ఆ సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇప్పటికే 4 రిహార్సల్స్ అయినాయి. ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకొక రిహార్సల్ అంటూ ఉన్నారు. ప్రతి రిహార్సల్కి కనీసం ఒక 25,000 దాకా ఖర్చు అవుతూ ఉంది. ఇంత ఖర్చుని భరించి కూడా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి మన డాక్టర్ రమేష్ గారు సంతోషంతో, ఎందుకంటే అంత ఘనంగా చేస్తున్నారు కాబట్టి, వారు ఎప్పుడు వచ్చినా కానీ మన సంకీర్తన కళా సమితికి వారి యొక్క చేయూత తప్పనిసరిగా ఉంటుంది. ఈసారి కూడా ఉంటుందని ఆశిస్తూ, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్యంగా 5 అంటే 5:30 ఆ ప్రాంతంలో మీరే ముందు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ బాబు. సంకీర్తన కళా సమితి అనే సాంస్కృతిక సంస్థకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాల్లో మా సంస్థ 99 కార్యక్రమాలు చేసింది అని చెప్పుకోవటం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. 100వ కార్యక్రమం నెల్లూరులోనే చేయాలని చెప్పేసి అనేటటువంటి తలంపుతో నెల్లూరు టౌన్ హాల్లో ఈ నెల 22/3/2026 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాదాపు 45 మంది కళాకారులు పాల్గొనేటటువంటి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా, మా చీఫ్ గెస్ట్గా, మా ఆత్మీయుడిగా, మా మిత్రుడిగా రమేష్ అన్నని ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. సంకీర్తన కళా సమితి అంటే రమేష్ అన్న పేరు తీసేస్తే సంకీర్తన కళా సమితి లేదు. మొదటి కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్నటువంటి, మమ్మల్ని రిసీవ్ చేసుకుని మా గురించి గొప్పగా చెప్పేటటువంటి గొప్ప వ్యక్తుల్లో, గొప్ప మనసున్న వ్యక్తుల్లో రమేష్ అన్న ఒకరు. అందరికీ జేబులు ఉంటాయి, ఆ జేబులు డబ్బులు కూడా ఉంటాయి. ఆ డబ్బుల్ని కళాకారులకి, కళా సంస్థలకి, సేవా సంస్థలకి, ధార్మిక సంస్థలకి, సమాజానికి తోడ్పాటు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకు దానం చేసేటటువంటి గుణం ఎంతమందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో మా రమేష్ అన్న ముందు వరుసలో ఉంటాడని నేను సగౌరవంగా, వినయంగా చెప్పుకుంటాను. మా రమేష్ అన్న మమ్మల్ని ఎంత గౌరవిస్తారో, మా సంస్థల్ని ఎంత ఆదరిస్తారో, మమ్మల్నే కాకుండా ఇతర కళా సంస్థల్ని ఏ విధంగా వారు ప్రోత్సహిస్తారో మా అందరికీ తెలుసు. అలాంటి మంచి వ్యక్తిని, అలాంటి మహోన్నతమైనటువంటి భావము, మనసు, హృదయం ఉన్నటువంటి మనిషిని మా కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా, మా ఆత్మీయుడిగా రావాలని మరొకసారి వినయంగా వారిని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు కనకరాజు, సంకీర్తన కళా సమితి అధ్యక్షుడిని. మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా 100వ ప్రోగ్రాం పల్లవించవా మా గొంతులు అంటూ రేపు 22/3/26 సాయంత్రం టౌన్ హాల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ, ఆ యొక్క కార్యక్రమానికి మాకెప్పుడు అండదండలుగా నిలుస్తూ, మా యొక్క 99 ప్రోగ్రాంలో కూడా ఎన్నో ప్రోగ్రాంలో మాకు చేతనిస్తూ, మమ్మల్ని అభినందిస్తూ, మాకు ఉత్సాహాన్ని కలుగజేస్తున్నటువంటి మా మిత్రు సమానం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఆయన స్నేహహస్తం మాతో ఉంటుంది. అటువంటి చెన్నై హాస్పిటల్స్ అధినేత రమేష్ బాబు గారిని మా యొక్క 100వ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. దానికి ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే ఆయన మా ప్రతి కార్యక్రమం ఎక్కడైనా పెట్టండి, మన స్టేట్లో కానీ, అవుట్ ఆఫ్ స్టేట్లో కానీ, ప్రతి కార్యక్రమానికి ఆయన వచ్చి అటెండ్ అయ్యి మమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. అందులో 99వ ప్రోగ్రాం రవీంద్ర భారతిలో మేము ఏర్పాటు చేసినప్పుడు, ఏఎస్ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు, మన రమేష్ బాబు గారు ఆయన సొంత ఖర్చులతో, ఆయన కార్లు, ఆయన వెహికల్లో, ఆయన స్నేహితులను కూడా తీసుకొని అక్కడికి వచ్చి మా కార్యక్రమంలో అటెండ్ అయ్యి, మేము ఉదయం వరకు ఉంటే మాతో పాటు ఆయన ఉదయం వరకు అక్కడనే స్పెండ్ చేసి మాతో పాటు రావడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా మా కార్యక్రమాల్లో ఒక భాగం కాబట్టి ఆయన్ని ఎప్పుడు మా కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమంలో ఇన్వైట్ చేస్తున్నాం. అందులో ఇది ప్రతిష్టాత్మకంగా 100వ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఆయన్ని స్పెషల్ ఇన్వైట్ చేస్తూ మా కార్యక్రమానికి తప్పకుండా మీరు విచ్చేసి మమ్మల్ని అభినందించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.